నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రాజశేఖర్ మేడం. ఆర్ రాజశేఖర్. రాజశేఖర్ గారు. ఓకే అమ్మ, మీ పేరు? నా పేరు ముసలమ్మ. ముసలమ్మ. మీ పేరే ముసలమ్మ? చిన్నప్పటి నుంచి అదే పేరా? అదే పేరమ్మా. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? నలుగురమ్మా. నలుగురు పిల్లలు. ఎవరెవరు? ముగ్గురు బాబులు, పాప. ముగ్గురు కొడుకులు. ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? మూడో బాబు, బాబు తర్వాత పాప. బాబు తర్వాత పాప. ఓకే, ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ముగ్గురు ఆటో వేస్తారండి. ఆటోలు వేస్తారా? రాజశేఖర్ గారు, ఏం జరిగింది మీ జీవితంలో? నా పేరు రాజశేఖర్ మేడం. నాకు 8 నెల 28వ తారీఖుని ఆటో తిరగబడిపోయి నడుము విరిగిపోయింది మేడం గారండి. మీరు ఆటో డ్రైవింగ్ ఆటో డ్రైవర్. సొంత ఆటోనా? సొంత ఆటో కాదు మేడం గారండి, వేరే దగ్గర పనిచేసి ఉన్న ఆటో తిరగబడిపోయి నాకు నడుము విరిగిపోయింది మేడం గారండి. నడుము విరిగిపోయింది. నిన్నపోసలు విరిగిపోయి అంట నరాలకి కట్ అయిపోయి ఇంకా 8 సంవత్సరాలు అవుతుంది మేడం గారు ఇప్పటికి. అలా మంచమే ఉంటున్నాము. మనకి యూరిన్ బ్లడ్ కాళ్ళు కూడా కాళ్ళు ఉన్నాయి మేడం గారు. నడుము విరిగిపోయింది. తీస్తే అవుతుందా కాళ్ళు? ఇది కొంచెం ఇక్కడ నుంచి స్పర్శ లేదు మేడం గారండి. అబ్బా, ఇట్లా అన్ని మంచం అదే యూరిన్ అన్ని మంచం మేడం గారు. మీరు అన్ని చేస్తారా? వంటలు చేయడము, పానం తినిపించడము, మన బాసలు తీయడము అన్నీ నేనే చేయాలమ్మా. అన్నం తిండి మన పల్లెకి వెళ్ళి చదివి చేసుకుంటాను. మీ వయసు ఎంతండి? నా వయసు 30 సంవత్సరాలు మేడం గారు. 30 సంవత్సరాలు. 8 ఏళ్ల క్రితం మీకు యాక్సిడెంట్ అయింది. ఒక 20 సంవత్సరాలు. అంటే మీకు 20 ఏళ్ళకి పెళ్ళైంది. 20 ఏళ్ళకి పెళ్ళయిందా? 17 సంవత్సరాలకి అయిపోయిందమ్మా. 17 ఏళ్ళకి పెళ్ళి అయిపోయిందా? మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఏది మీ భార్య కనబడలేదు? భార్యగా లేరు మేడం గారు. యాక్సిడెంట్ తర్వాత తెలిపారు వదిలేసి. యాక్సిడెంట్ అయ్యాక వదిలిపెట్టేశారు. పిల్లలేదండి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లలు ఉన్నారు మేడం. ఎంతమంది? 2 పిల్లలు. 2 పిల్లలు. ఎంత వయసు వాళ్ళకి ఇప్పుడు? బాబు పాప ఇప్పుడు వయసు బాబుకి నుంచి 16 సంవత్సరాలు మేడం గారండి. పాపకు 15 సంవత్సరాలు. పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు తల్లి వెళ్ళిపోయింది? 4-5 సంవత్సరాలు అలాగా అప్పుడు వదిలి వెళ్ళిపోయారు పిల్లలు. అంత చిన్న వయసు? చిన్న వయసులో అయిపోయారు. పాపకి 4 ఏళ్ళు, అంటే బాబుకు ఒక 6-7 ఏళ్ళు ఉంటాయి కదా? 6 ఏళ్ళు ఉంటాయి మేడం. అన్నేళ్ళు పెంచిన తర్వాత కూడా తల్లి ఎలా వెళ్ళిపోయింది? అంటే మీ గురించి కాకపోయినా పిల్లల గురించి అయినా ఒక తల్లి బాధ్యత నిర్వర్తిస్తారు. మరి పైగా మీది లవ్ మ్యారేజ్. అప్పుడు మరి యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు మేడం గారండి. ఇంకా సేవ అంటే చూడలేను. ఎన్ని రోజులు ఉన్నారు? యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులు మీతో ఉన్నారు? ఒక 2 నెలలు అలా ఉంటారు మేడం. 2 నెలలు ఉన్నారు. 2 నెలల తర్వాత ఆవిడకి పరిస్థితి అర్థమైపోయింది. మీ పరిస్థితి ఏంటనేది అర్థమైపోయింది. ఏకంగా నడుము విరిగిపోయింది కదా, ఇంకా లెగలేదు. అది ఇంకా నడుము విరిగిపోయింది. భర్తగా మీరు పనికిరారని డిసైడ్ అయిపోయారు. సంపాదించడానికి పనికిరారు, సంసారానికి పనికిరారు. సో కేవలం మిమ్మల్ని మీరు సంపాదిస్తారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుందా ఆడది. ఓకే, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎన్ని చేసినా 8 ఏళ్ళ చరిత్ర మళ్ళీ వెనక్కి తిరిగి తేలేం కదా. అయిపోయింది, ఇలా అయిపోయింది లైఫ్. ఉన్నంత వరకు మీకు పర్వాలేదు. ఆ తర్వాత పరిస్థితి పిల్లలు కూడా ఎవరు చూడరు. పిల్లలు చూడరు. తండ్రిని చూడాలంటే వాళ్ళకి ఎంత మనసో ఉండాలి. తల్లివి కాబట్టి నీకు తప్పదు. రేషన్ ఇస్తాను, తీసుకోండి. రాజశేఖర్ గారు, ఇవ్వండి మీకు రేషన్ అదంతా ఇందులో పెట్టాము. కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా. బియ్యం 26 కేజీలు. ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి, చూసుకోండి తర్వాత. ఇవన్నీ మీకు ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాను, మీ అకౌంట్లో వేసుకోండి. ఓకేనా? ఇది ఏమైనా బ్యాంకుకి వెళ్ళగలిగే వాళ్ళ చేత వేయించుకోండి. సరేనమ్మా, జాగ్రత్త. అదే మేడం, ఇప్పటికీ 8 సంవత్సరాలు బట్టి మంచం అంటున్నా మేడం అండి. మాకైతే మరి ఏ విధంగా సహాయం అయితే లేదు మేడం. మీరే అంతగా దేవతలా వచ్చి అంతగా మాకు చాలా మట్టుకు హెల్ప్ చేస్తారు మేడం గారు. చాలా థ్యాంక్ యూ మేడం గారు మీకు. సరే, ఆ భగవంతుడు తొందరగా మీకు ఈ అనారోగ్యం నుంచి విముక్తి కలిగించాలని, సంతోషంగా ఉండాలని ఒకటే కోరుకుంటానమ్మా. ఎక్కువసేపు ఉండాలన్నా కూడా నేనేం చేయలేని పరిస్థితి, అంతే. ఇలా ఆర్థికంగా మీకు ఏదైనా తినడానికి ఉండడానికి తప్ప అంతకుమించి హెల్త్ పరంగా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. భగవంతుడు మీకు మానసిక ఆనందాన్ని కలిగించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను తల్లి. నమస్తే.